వరంగల్ సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేయడంతో హస్తం పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు పైసా ఇవ్వనని చెప్పినా కాంగ్రెస్ నేతలు రిజైన్ చేయలేదని కేసీఆర్ ఆరోపించారు. అయితే అదే కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయించిన ఘనత తమదే అన్నారు మాజీ మంత్రి పొన్నాల. ఎక్కువ మాట్లాడితే ఇదే ఈటల రాజేందర్, హరీష్ రావు, మిగతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో నిలదీస్తే ఏమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి? రాసుకో, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యా, ఏం చేసుకుంటావో చేసుకపోన్నాడు. ఒక్క కాంగ్రెస్ నాయకుడన్నా రాజీనామా చేసిండా? బయటికి వచ్చిందా? వీళ్ళకి నెత్తురుందా? పౌరుషమైన బిడ్డలైతే గట్లే ఉంటారా? టీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు రాజీనామాలు ఇసిరిపారేసినాం, ఎన్ని సందర్భాలు ఉప ఎన్నికలు కొట్లాడినాం. ఆనాడు రాలే, ఆనాడు కాంగ్రెస్ నాయకులు సంచులు మోసిండ్రు పదవుల కోసం. మళ్ళీ ఇలా ప్రాజెక్టులు కడదామంటే స్టేలు తెచ్చి అడ్డుకుంటా ఉన్నారు. దయచేసి ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజానికం ఈ నాయకులను నిలదీసి అడగాలి. మహానుభావ, ఆయన తెలంగాణకు నయా పైసా ఇయ్యాలని అసెంబ్లీలో అన్నాడు. కానీ అదే ముఖ్యమంత్రి చేత కాంగ్రెస్ నాయకులుగా, మంత్రులుగా ఆదిలాబాద్లో, జైపూర్లో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు మొట్టమొదటిసారిగా తెలంగాణలో సాధించింది కాంగ్రెస్ పార్టీ మంత్రులు కదా, నాయకులు కదా, పార్టీ కదా. అదేవిధంగా భూపాలపల్లిలో 3వ దశకు కిరణ్ కుమార్ రెడ్డి చేత ఆమోదం చెప్పించి ఆర్డర్లు ఇప్పించినా దాన్ని పక్కన పెట్టిన చరిత్ర మీది కదా.